గల్ఫ్ కంట్రీస్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? దీన్ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. ల్యాండ్ ని కన్సిడర్ చేస్తే ల్యాండ్ కి 4 సైడ్ వాటర్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు. ఎగ్జాంపుల్ గా శ్రీలంక. ఒకవేళ ల్యాండ్ కి 3 సైడ్స్ వాటర్, 1 సైడ్ ల్యాండ్ ఉంటే దాన్ని పెనిన్సులా అంటారు. ఇప్పుడు వాటర్ ని కన్సిడర్ చేసి చూస్తే వాటర్ కి 3 సైడ్స్ ల్యాండ్, 1 సైడ్ ఓపెన్ వాటర్ ఉంటే దానిని గల్ఫ్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాప్ పర్షియన్ గల్ఫ్. ఈ గల్ఫ్ చుట్టూ ఉన్న కంట్రీస్ ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యుఏఈ. కానీ ఇవి ఒక్కటే గల్ఫ్ కావు. వరల్డ్ ఎక్కడైనా ఇలాంటి షేప్ ఉంటే దానిని గల్ఫ్ అనే అంటారు. ఎగ్జాంపుల్గా ఇండియా మ్యాప్ని చూస్తే గుజరాత్లో 2 గల్ఫ్స్ ఉన్నాయి. ఒకటి గల్ఫ్ ఆఫ్ కచ్, ఇంకోటి గల్ఫ్ ఆఫ్ కాంబి. ఇంకో కాన్సెప్ట్, వాటర్ ఏరియా న్యారోగా 2 సైడ్స్ ల్యాండ్తో టైట్గా ఉంటే దానిని స్ట్రైట్ అంటారు. ఎగ్జాంపుల్గా స్ట్రైట్ ఆఫ్ హార్న్, ఇండియా శ్రీలంక మధ్య ఉన్న పాల్ స్ట్రైట్. అలాగే వాటర్ బాడీస్ కొంచెం కర్వ్ షేప్లో ఉంటే దానిని బే అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే షేర్ చేయి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయి.